దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. ఈ రోజున జూన్ 1న శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 జరగబోయేది ఇదే. అసలు దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? జూన్ 1న శక్తివంతమైన రోజున వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అంతకన్నా ముందు మీలో ఎవరైనా మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. వృషభ రాశి ఇది రాశి చక్రంలోని రెండవ రాశి. కృత్తిక నక్షత్రంలో 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, రోహిణి నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, మృగశిర నక్షత్రంలో 1, 2 పాదాల్లో జన్మించిన వారు వృషభ రాశి కిందకి వస్తారు. అయితే వృషభ రాశి వారు ఈ వీడియోని మీరు చూస్తున్నారు అంటే అది అదృష్టంగా కాదు, దేవుడు మీ జీవితంలో ఒక కీలకమైన నిర్ణయాన్ని అయితే తీసుకోబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. అయితే జూన్ 1 సాధారణమైన రోజు అయితే కాదు. ఈ రోజు సాయంత్రం 6:45 మీ జీవితాన్ని మార్చేసే ఒక శక్తి మీ చుట్టూ అయితే ప్రవేశించబోతుంది అనే చెప్పుకోవాలి. ఎంతో కాలంగా మీరు అనుభవించిన బాధలు, మీరు ఎదుర్కొన్న అవమానాలు, మీ మనస్సులో దాచుకున్న కన్నీళ్ళు, ఇవి అన్నిటికీ దేవుడు ఇప్పుడు సమాధానాన్ని అయితే ఇవ్వబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. ఈ వీడియోని చివరి వరకు తప్పకుండా అయితే చూడండి. ఎందుకు అంటే మధ్యలో వెళ్ళిపోయిన వారి జీవితంలో వచ్చే గొప్ప సంకేతాలను అయితే కోల్పోతారని అయితే చెప్పుకోవచ్చు. గతంలో వృషభ రాశి వారు ఎదుర్కొన్న కష్టాలు. అయితే వృషభ రాశి వారు గత కొన్ని నెలలుగా మీరు అనుభవించిన పరిస్థితులు చాలా భారంగా మారాయని అయితే చెప్పుకోవచ్చు. మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేశారు. మీ మంచితనాన్ని బలహీనంగా చూసిన వారు చాలామంది. ఇంటిలో శాంతి లేకపోవటం, డబ్బు వచ్చినా నిలవకపోవటం, మనసుకు ప్రశాంతత లేకపోవటం, ఎంత కష్టపడినా ఫలితం లేదు అని బాధపడుతూ ఉన్నారా? మీరు అనుకున్నన్ని సార్లు అయితే బాధపడుతూనే ఉన్నారు. కొంతమంది అయితే రాత్రి వేళల్లో నిద్ర లేకుండా ఏడ్చారు కూడా. నా జీవితంలో మంచి రోజులు వస్తాయా అని దేవుణ్ణి ప్రశ్నించారు. కానీ ఇప్పుడు పరిస్థితులన్నీ మారబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. జూన్ 1 ఎందుకు ప్రత్యేకం? అయితే జూన్ 1వ రోజున గ్రహస్థితులు వృషభ రాశి వారికి అయితే ఒక ప్రత్యేకమైన శక్తిని అందిస్తున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఈరోజు మీ రాశిపై అయితే దేవుని కటాక్షం బలంగా పడుతుందని అయితే చెప్పుకోవాలి. ప్రత్యేకంగా సాయంత్రం 6:45 ఈ సమయం తర్వాత మీ జీవితంలో ఒక సంకేతం అయితే కనిపిస్తుందని అయితే చెప్పుకోవచ్చు. అది ఒక ఫోన్ కాల్ కావచ్చు, ఒక సందేశం కావచ్చు, లేదా చాలా కాలంగా ఆగిపోయిన పని అకస్మాత్తుగా ముందుకు కదలవచ్చు అని అయితే చెప్పుకోవాలి. ఇప్పటి వరకు మూసుకుపోయిన అదృష్ట ద్వారాలు మరలా అయితే తెరుచుకోబోతున్నాయని అయితే చెప్పుకోవచ్చు. ఆర్థికంగా వచ్చే మార్పులు. అయితే వృషభ రాశి వారికి డబ్బు విషయంలో గొప్ప మార్పులు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. ఇప్పటి వరకు అప్పులు, ఒత్తిడిలో ఉన్న బాధపడుతూ ఉన్నవారికి ఉపశమనం అయితే పొందుతారని అయితే చెప్పుకోవచ్చు. అయితే ఆగిపోయిన డబ్బు తిరిగి రావచ్చు. కొంతమందికి కొత్త ఉద్యోగ అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు చేసేవారికి లాభాలు మొదలవుతాయి. ప్రత్యేకంగా జూన్ 1 తర్వాత 5 రోజులు ఒక ఆశ్చర్యకరమైన ఆర్థిక మార్పు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతుందనే చెప్పాలి. మీరు ఊహించని వ్యక్తి సహాయం చేయవచ్చు. ఇప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకొని వారు కూడా ఇప్పుడు మీ విలువను అయితే గుర్తిస్తారనే చెప్పాలి. కుటుంబంలో జరిగే అద్భుతాలు. అయితే ఇంటిలో ఉన్న ఉద్రేకత పరిస్థితులన్నీ క్రమంగా అయితే తొలగిపోతాయని అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మాట్లాడని వ్యక్తులు మరలా మీతో మాట్లాడవచ్చు. ఒక స్త్రీ కారణంగా ఇంటిలో పెద్ద మార్పు అయితే రావచ్చు. ఆమె మాటలు మొదట మీకు ఆశ్చర్యంగా అనిపించినా కానీ తర్వాత అదే మీ జీవితంలో కొత్త దిశలోకి అయితే తీసుకువెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మీకు దూరంగా ఉన్న బంధువులు కూడా మరలా దగ్గరవుతారని అయితే చెప్పుకోవాలి. అయితే శత్రువులపై దేవుని తీర్పు. అయితే మీ మంచితనాన్ని ఉపయోగించుకుని మీ మంచితనాన్ని చూసి అసూయపడిన వారు కూడా చాలామంది ఉన్నారని అయితే చెప్పుకోవచ్చు. అలాగే మీరు ఎదగకూడదని కోరుకున్నవారు, మీ వెనకాల చెడుగా మాట్లాడిన వారు, మీరు పడిపోయినప్పుడు నవ్విన వారు అయితే చాలామందే ఉన్నారు. ఇప్పుడు వారందరికీ దేవుడు సమాధానం అయితే ఇవ్వబోతున్నాడనే చెప్పాలి. వృషభ రాశి వారు మీ ప్రతీకారం తీర్చుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాలమే వారికి సమాధానం చెబుతుంది. మీరు నిశ్శబ్దంగా ఉండండి. దేవుడు మీకోసం అయితే పోరాడబోతున్నాడని అయితే చెప్పుకోవచ్చు. 6:45 సమయంలో చేయవలసిన పనులు. అయితే జూన్ 1 సాయంత్రం 6:45 ముందు ఒక చిన్న పని అయితే చేయండి. ఒక దీపం వెలిగించి మీ ఇష్ట దైవాన్ని మనస్సులో ధ్యానం చేయండి. ఆ తర్వాత 3 సార్లు ఇలా చెప్పండి, నా జీవితంలో మంచి రోజులు ప్రారంభమవుతున్నాయి అని. అయితే ఈ మాట మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుంది. ఆ సమయంలో ఎవరితోనైనా వాదించకండి, కోపంగా అయితే మాట్లాడకండి. ఎందుకు అంటే ఆ సమయంలో మీ అదృష్టాన్ని నిర్ణయించే సమయంగా అయితే భావించండి. ప్రేమ మరియు సంబంధాలు. అయితే ప్రేమలో
బాధపడుతున్న వృషభ రాశి వారికి కూడా మంచి సమయం అయితే ప్రారంభం అవుతుందని అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని నిజాయితీగా ప్రేమించే వ్యక్తులు మీ జీవితంలోకి మరలా రావచ్చు. కొంతమందికి పెళ్లి విషయాల్లో ముందుకు కదలవచ్చు. ఇప్పటి వరకు జరిగిన అపార్థాలు అన్నీ తొలగిపోతాయి. మీ మనస్సులో ఉన్న ఒంటరితనం క్రమంగా అయితే తొలగిపోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఆరోగ్యం గురించి ముఖ్యమైన హెచ్చరిక. ఒక విషయం మాత్రం జాగ్రత్త. జూన్ 1వ రోజున ఎక్కువగా ఒత్తిడి తీసుకోకండి. ఆహారం సమయానికి తినండి. నీరు ఎక్కువగా త్రాగండి. కొంతమంది తలనొప్పి లేదా అలసట కనిపించవచ్చు. కాబట్టి ఆ రోజు ప్రశాంతంగా అయితే ఉండేందుకు ప్రయత్నించండి. దేవుని పంపించే సంకేతాలు. అయితే ఈరోజు మీకు కొన్ని ప్రత్యేకమైన సంకేతాలు కనిపించవచ్చు. అకస్మాత్తుగా గంట శబ్దం వినిపించడం, పక్షులు మీ ఇంటి దగ్గరకు రావటం, ఎక్కువ కాలం తర్వాత ఒక వ్యక్తి గుర్తుకు రావటం ఇవి సాధారణంగా కాదు. దేవుడు మీకు మార్పు ప్రారంభం అవుతుందని చెబుతున్న సంకేతాలుగా అయితే చెప్పుకోవచ్చు. అయితే అకస్మాత్తుగా జరిగే దివ్యమైన పరిణామాలు. అయితే వృషభ రాశి వారు జూన్ 1వ రోజు సాయంత్రం 6:45 తర్వాత మీ జీవితంలో ఒక అనుకోని పరిణామం అయితే చోటు చేసుకోబోతుందని అయితే చెప్పుకోవచ్చు. మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక విషయం అకస్మాత్తుగా సానుకూలంగా అయితే మారుతుంది. ఎంత ప్రయత్నించినా జరగని పనిని ఒక్కసారిగా అయితే పూర్తవుతుంది అని కూడా చెప్పుకోవచ్చు. అది సాధారణమైన అదృష్టం అయితే కాదు, అది దేవుడి నిర్ణయం అని కూడా చెప్పుకోవాలి. ఎందుకు అంటే మీ సహాయం ఇప్పుడు ప్రతిఫలితాన్ని అయితే ఇవ్వబోతుందని అయితే చెప్పుకోవచ్చు. ఒక వ్యక్తి ద్వారా వచ్చే శుభవార్త. అయితే మీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తి మరలా రాబోతున్నాడు. ఆ వ్యక్తి మాటలు మొదట మీకు నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు, కానీ ఆ సంభాషణ తర్వాత మీ ఆలోచన మొత్తం అయితే మారిపోతుందనే చెప్పాలి. కొంతమందికి ఉద్యోగ సమాచారం రావచ్చు, మరికొందరికి విదేశీ అవకాశాలు రావచ్చు, ఇంకొందరికి కుటుంబ సమస్యకు పరిష్కారం కూడా దొరకవచ్చు. ప్రత్యేకంగా సా లేదా మా అక్షరాలతో ప్రారంభమయ్యే వ్యక్తుల ద్వారా అయితే మంచి జరిగే సూచనలు అయితే కనిపిస్తున్నాయనే చెప్పాలి. అలాగే ఇంటిలో కనిపించే శుభ సంకేతాలు. అయితే జూన్ 1వ రోజున మీ ఇంటిలో కొన్ని విచిత్రమైన సంకేతాలు కనిపించవచ్చు. దీపం అకస్మాత్తుగా ఎక్కువసేపు వెలగటం, పూజ గదిలో సువాసన రావటం, లేదా చాలా రోజుల తర్వాత ఇంటిలో నవ్వులు వినిపించటం, ఇవన్నీ కూడా మీ ఇంటిపై నెగిటివ్ ఎనర్జీని అయితే తొలగించే సూచనలుగా అయితే చెప్పుకోవచ్చు. దేవుని కటాక్షం మీ కుటుంబంపై అయితే పడిందని అయితే చెప్పుకోవాలి. డబ్బు విషయంలో పెద్ద ఉపశమనం. అయితే వృషభ రాశి వారు మీరు అనుభవించిన ఆర్థిక ఒత్తిడి ఇప్పుడు క్రమంగా అయితే తొలగిపోతుందనే చెప్పాలి. ఎంత సంపాదించినా చేతిలో నిలవని పరిస్థితి మారుతుంది. అలాగే కొంతమందికి కొత్త ఆర్థిక మార్గాలు కూడా అయితే ప్రారంభమవుతాయని అయితే చెప్పుకోవచ్చు. అప్పుల నుంచి తిరిగి రాదు అని భావించిన డబ్బు కూడా తిరిగి వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 1వ వారంన మీకు ఆర్థికంగా ఆశ్చర్యాన్ని కలిగించే సమయంగా అయితే చెప్పుకోవచ్చు. మిమ్మల్ని బాధపెట్టిన వారి నిజస్వరూపం బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు ముందుగా మంచిగా నటించిన కొంతమంది అసలు స్వరూపం బయటపడబోతుందనే చెప్పాలి. మీరు నమ్మిన వ్యక్తులే మీకు ద్రోహం చేస్తాడని తెలిసిన పరిస్థితులు కూడా రావచ్చు. కాబట్టి భయపడకండి, బాధపడకండి. దేవుడు ముందుగానే మీకు నిజాన్ని చూపిస్తున్నాడు. ఎవరు మీ వారు, ఎవరు కాదు అనేది ఇప్పుడు మీకు స్పష్టంగా అయితే తెలుస్తుంది. ఈ వీడియో స్టార్టింగ్లో చెప్పినట్లుగా దేవుడు తన తీర్పు ఏ విధంగా ఇచ్చాడు? జూన్ 1వ రోజున శక్తివంతమైన రోజు వృషభ రాశి వారికి సాయంత్రం 6:45 ఏం జరగబోతుంది? ఇటువంటి విషయాలన్నీ తెలుసుకున్నారు కదా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వెంటనే వారికి ఈ వీడియోని షేర్ చేయండి. ఓం నమః శివాయ.